వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. 1-2 రోజుల్లో టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రాబోతోంది. ఇటు వైసీపీలో 5వ లిస్ట్ సిద్ధమవుతోంది. హైదరాబాద్లోనే మకాం వేసిన చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. పవన్ చంద్రబాబు ఓవైపు వైసీపీ సిద్ధమవుతుండగా టీడీపీ జనసేన ఇటు యుద్ధం అంటున్నారు. ఓవరాల్గా 5వ లిస్టులో 10 నుంచి 15 మార్పులు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఫస్ట్ లిస్టుకి సంబంధించి ఒక రకంగా షెడ్యూల్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ తర్వాత విడుదల చేద్దామని కొంత చర్చ జరిగినా కూడా ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో అటు క్లారిటీగా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే కొంత జనంలోకి వెళ్ళి పని చేసుకుంటారన్న భావనకు అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చారంటున్నారు. 3-4 రోజుల్లో ఫస్ట్ లిస్టుపై స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే ఇప్పుడైతే రా కదలరా సభలకి చంద్రబాబు నాయుడు తాత్కాలిక విరామం ఇచ్చారు. 4వ తారీఖు నుంచి 2వ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది రా కదలిరా సభలకు సంబంధించి. ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా 4వ తారీఖు నుంచి జనంలోకి వెళ్ళబోతున్న వాతావరణంలో ఈ లోపే కొంత క్లారిటీ ఇవ్వగలిగితే ఆ పార్టీ శ్రేణులకి, ప్రధానంగా పార్టీ కేడర్కు కొంత ఉత్తేజం చేసినట్టుగా అవుతుంది అన్న భావనలో ఇరు పార్టీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాలు ఎత్తులు పై ఎత్తులపై మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు, జనసేన నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్ వెంకటరెడ్డి గారు, అటు టీడీపీ జనసేన కూడా సిద్ధమవుతోంది, అది సహజం. వాళ్ళు జాబితా ప్రకటించబోతున్నారు. అందరికంటే ముందు మీరు జాబితా ప్రకటనలో ముందంజలో ఉన్నారు. ఇప్పటికే 4 జాబితాలు ప్రకటించారు, భారీ మార్పులు చేశారు, 5వ జాబితా కూడా రాబోతుందని. అది కూడా మనం మాట్లాడదాం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలుకు సంబంధించి ఇంకా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇచ్చే ప్రసక్తే లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే ఉండబోతున్నారని కరాఖండిగా బాలినేనికి ముఖ్యమంత్రి కానీ పార్టీ నేతలు కానీ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కొంత స్పష్టత ఇవ్వండి సార్. సతీష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కలిశారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి తో కూడా వెళ్ళి భేటీ అవటం జరిగింది, అదే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. సో మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని అంటే ఒంగోలు ఎంపీగా ప్రస్తుతం ఆయన ఉన్నారు, బట్ అక్కడ మార్చాలి అభ్యర్థులు అనేటువంటి ఆలోచనతో పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది మాత్రం క్లియర్. సో ఆ అంశంలో ఆల్రెడీ క్లియర్ గా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. సో అక్కడ ఆ ప్లేస్ లో ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది ఇంకా ఆలోచన జరుగుతా ఉన్నది. సో దాంట్లో బాలినేని గారి ఒపీనియన్ కూడా ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. తీసుకోలేదు అనేది అవాస్తవం. బాలినేని గారు ఏదో పార్టీ మారిపోతున్నారనే ఏదో కొన్ని మీడియా సంస్థల వార్తలు ప్రసారం చేస్తున్నాయి, దాన్ని ఆయన కూడా ఖండించడం జరిగింది సాయంత్రం. నేను పార్టీ మారుతాను ఎవరికి చెప్పాను, నేను ఎవరికి చెప్పలేదు, ఎందుకు ఇట్లాంటివన్నీ రాస్తున్నారని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. మొన్న కూడా ఒంగోలుకు సంబంధించిన దాంట్లో ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే కొంత డబ్బులు పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగా కూడా మన ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఆయన ఆల్రెడీ ఒంగోలు వెళ్లారు. సో ఆ ఇళ్ల పట్టాలు సంబంధించిన ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం కూడా ఫాస్ట్ గా చేయాలని అక్కడ ఆదేశించడం జరిగింది. సో ఒక పార్టీ అన్న తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీగా వెళ్ళుంటే బాగుంటుందని చెప్పి సజెషన్ చేయొచ్చు, లేదు అక్కడ సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇస్తే బాగుంటుందేమో అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు తెలియజేయచ్చు. బట్ అల్టిమేట్ గా పార్టీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు క్యాస్ట్ ఈక్వేషన్ కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల బలాబలాలు, లేదు కొన్ని చోట్ల ఏమైనా సామాజిక వర్గాల ఈక్వేషన్ లో మార్పులు చేర్పులు ఏమైనా చేయాలా అనే ఆలోచన చేస్తే మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల ఇప్పుడు ఓసీ దగ్గర బీసీలకు కూడా అవకాశం ఇచ్చాం కొన్ని చోట్ల, అలా మార్పులు చేర్పులు చేసి సర్వేల ఆధారంగా సీట్లు ఎంపిక చేయడం అనేది జరిగింది. దీంట్లో ఒక్కటి మన ఇష్ట ప్రకారం అన్ని జరగాలి అని అనుకుంటే కూడా ఉండదు కదా, ఎందుకంటే అల్టిమేట్ గా పొద్దున గెలుపుకు రాలేంటి. బాలినేని అలానే అనుకుంటున్నారా, తన ఇష్ట ప్రకారం అంతా జరగాలి, నేను చెప్పినట్టుగా మాగుంటనే ఉంచాలని అదే భావనలో ఇప్పటికి ఆయన ఉన్నారా? లేదు, నేను ఆయన అంటలేదు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు సహజంగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, అంతకుముందు రఘురామకృష్ణరాజు గారు 2014లో మా పార్టీలో పోటీ చేయడానికి ఉన్నప్పుడు ఆయన 7 అసెంబ్లీ నియోజకవర్గాలు నేను పెట్టినటువంటి అభ్యర్థుల్ని నిలబెట్టాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. 7 అసెంబ్లీలకి నర్సాపురంలో నేను చెప్పినటువంటి వాళ్ళకి ఇవ్వాలంటే అలా కుదరదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో అట్లా ఏంటంటే ఇప్పుడు కొంతమంది చెప్పొచ్చు ఒపీనియన్, ఇప్పుడు అన్న వీళ్ళైతే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేయొచ్చు, తప్పలేదు కదా సజెస్ట్ చేయడంలో. కానీ అక్కడ ఉన్న ఈక్వేషన్స్ ఏందో చూసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలా లేదంటే ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటటువంటి నిర్ణయం. ఎవరైనా పార్టీ నిర్ణయానికి అల్టిమేట్ గా కట్టుబడి ఉండాల్సిందే. ఇప్పుడు లేదు మీకు అవకాశం లేదు, రేపొద్దున వేరే అవకాశం ఇస్తా అంటే ఉండాల్సిందే. లేదు ఉండవు వేరే పార్టీలో
సీట్ అవకాశం దొరుకుతుందని వేరే ఎవరనంటే బాలశౌరి గారు లేదంటే పార్థసారథి గారు వాళ్ళకి అవకాశం లేదు అక్కడ. అంటే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంగంలో ఉంటారు అని ఇంక చాలా స్పష్టంగా తేల్చేసింది హైకమాండ్ అన్నదే మనకు అందిన ఇన్ఫర్మేషన్. అటు సజ్జల రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి వాళ్ళు రంగంలో దిగి మంతనాలు జరిపిన మంతనాలు కూడా ఫలించలేదన్నది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఓకే, చూద్దాం దాంతో ఇంకా మరింత స్పష్టత ఏ విధంగా రాబోతుందో. కిరణ్ రాయల్ గారు, ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 4 జాబితాలు ప్రకటించింది. 5వ జాబితా ప్రకటనకు సిద్ధమవుతున్న వాతావరణం. ఇప్పటివరకు టీడీపీ కానీ జనసేన కానీ మీరు పొత్తులో ఉన్నారు, అభ్యర్థులను ప్రకటించలేదు. చంద్రబాబు నాయుడు 2 ప్రకటించారని మీ పార్టీ అధినేత మరో 2 స్థానాలను ప్రకటించిన వాతావరణమే ఇప్పటికీ ఉంది. అటు తెలుగుదేశం పార్టీ క్యాడర్కి కూడా 2 స్థానాలే క్లారిటీ ఉంది, ఇటు జనసేనకు కూడా 2 స్థానాలే క్లారిటీ ఉంది. అంటే ఆల్రెడీ కసరత్తు చేస్తున్నారు. 3-4 రోజుల్లో ఫస్ట్ లిస్ట్ రాబోతుంది అంటున్నారు. నిజంగా ఆ వాతావరణం ఉందా? 4వ తారీఖు నుంచి మీ పార్టీ అధినేత కూడా జనంలోకి వెళ్ళబోతున్నారు. ఫస్ట్ లిస్ట్ ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంది, కొంత టెంటేటివ్గా చెప్పగలరా? సతీష్ గారు నమస్కారం. మీకు 10 టీవీ ప్రేక్షకులకి అలాగే ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం సార్. కిరణ్ రాయల్ గారు సార్, ఒకటే అండి ఇక్కడ సార్ వినిపిస్తుందా సతీష్ గారు? హలో సార్ వినిపిస్తుందా? సార్ వినిపిస్తుందా మీకు? హలో హలో సార్ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడండి. హలో వినిపిస్తుంది, కిరణ్ రాయల్ గారు మాట్లాడండి. కట్ అయింది కాలే. హలో సార్, వస్తుంది సార్, ఆడియో వస్తుంది, మాట్లాడండి. కాల్ కట్ అయింది. రైట్, కిరణ్ గారు మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రామకృష్ణ ప్రసాద్ గారు, టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రాబోతోంది. చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 4 రోజులు హైదరాబాద్లోనే ఉండబోతున్నారు. కసరత్తు ఆల్రెడీ ప్రారంభమైంది అంటున్నారు. ఎప్పటికల్లా ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది సార్, స్పష్టత ఇస్తారా? నమస్కారం సతీష్ గారు, మీకు అలాగే చర్చలో పాల్గొన్న మిత్రులిద్దరికి 10 టీవీ వీక్షకులకు కూడా నమస్కారం. నమస్తే సార్. సరే, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది అని చెప్పుకుంటున్నటువంటి దశలో 3వ వారం 4వ వారం వచ్చేస్తుంది అనేటువంటి దశలో ఖచ్చితంగా లిస్టులు ప్రకటన చేస్తామండి తొందరలోనే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కాకపోతే మీకు ఏమవుతుందంటే పొత్తుల్లో ఉన్నాం కాబట్టి కొన్ని సీట్లకు సంబంధించినటువంటి చర్చలు, అలాగే వివిధ రాజకీయ పార్టీలతో ఉండేటువంటి చర్చలు, వీటన్నిటి నేపథ్యంలో కొద్దిగా అవుతుంది. కానీ చాలా మందికి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేశారు. అంటే అధికారికంగా వారికి ఇప్పుడు అనౌన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా చాలా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మరి జనసేన వారు కూడా కొన్ని స్థానాలకు సంబంధించినటువంటిది అట్లాంటిది కూడా చర్చల సందర్భంగా జరుగుతున్నటువంటిది కొన్ని క్లారిటీస్ వస్తాయి. ఇంకా దాంట్లో చిన్న మార్పులు చేర్పులు ఏమన్నా చర్చల సందర్భంలో ఉన్నప్పుడు కాబట్టి కొంత దాన్ని అధికారికంగా ప్రకటించడానికి కొద్దిగా జాప్యం జరుగుతుంది తప్పించి ఇది సరే పనిచేయడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇక్కడ చూస్తే ఈసారి అంటే నాకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించేది అంటే, నాకు వైసీపీ పార్టీ వారి అవగాహన ఇవ్వనండి, సరే వారు ఎలా చేస్తారు ఏంటనేది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు నేను ప్రత్యేకించి కర్నూలు తిరుపతి ఎంపీ క్యాండిడేట్లు ఎందుకు పోటీ చేయని అంటున్నారు అనేది నాకు అర్థం కాల. అంటే యాజ్ కొంచెం అంటే పొలిటీషియన్ గా కూడా పక్కన పెడితే అదే మీరు చెప్పాలి నాకు. యాక్చువల్ గా దీంట్లో డిబేట్ లో చూస్తే ప్రజలు కూడా అర్థం అవుతామో. ఎందుకంటున్నారంటే ఇప్పుడు ఆ సీట్లు చూస్తే ఒకవేళ అదే అచ్చంగా తెలుగుదేశంకి అసలు అంటే మేము ఖచ్చితంగా ఓడిపోతాము, ఆ ఓడిపోయే సీటే మాకు ఇచ్చారు అని భావించడానికి ఒకవేళ అది చూస్తే ఆ సీట్లు నాకు గుర్తున్నంతలో తిరుపతి అయితే 99 లో బీజేపీకి ఇచ్చాం. అంత ముందు అంటే సుమారు 30 ఏళ్ల ముందు నుంచి నాకు గెలిచినట్టు నాకు ఎక్కడ గుర్తులేదు. యాక్చువల్ నాకు గుర్తున్నంతలో అరౌండ్ దుర్గా ప్రసాద్ గారు ఒకసారి గెలిచాడు, నాకు కరెక్ట్ సబ్జెక్ట్ కరెక్షన్ కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అది తర్వాత కర్నూలు అయితే కూడా అంతే సుమారు 99 లో గెలిచాం. తర్వాత కృష్ణమూర్తి గారు అప్పుడు 99 లో గెలిచాం. దాని తర్వాత ఎప్పుడు మేము అది గెలవలేదు ఆ సీట్ ని. నాకు అది సో అంటే ఇలా చూసినప్పుడు నేనేమంటున్నానంటే, అంటే ఒక బలమే అక్కడ తెలుగుదేశం పార్టీ కంటే కూడా వివిధ రాజకీయ పార్టీలో పోటీ చేసినప్పుడు గెలిచింది, వైసీపీ కూడా గెలిచిన సందర్భంగా అక్కడ అసలు నాకు అంటే అర్థం కాల. ఇలా అంటే వాళ్ళల్లో ఉన్న అసంతృప్తికి అది పరాకాష్ట, అంటే ఏదో ఒకటి తప్పించుకోవటం కోసం, అంటే కేవలం అక్కడ గెలుపు ఓటములే ప్రాతిపదికే కాకుండా అంటే వాళ్ళకి అసలు నాయకుడి మీద ఉన్నటువంటి వాళ్ళ పార్టీ యొక్క విధానాల పట్ల
వాళ్ళ పరిపాలన పట్ల వ్యతిరేకతని ఈ విధంగా ప్రతిస్పందిస్తున్నారేమో అనేది నా యొక్క భావన సార్. ఓకే. ఇప్పుడు బాలినేని గారి యొక్క వ్యవహారం అయినా లేదంటే ఇంకొకళ్ళైనా వీళ్ళు చూస్తే చాలా మంది సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు బాలినేని గారికి సీట్ ఇవ్వనంటలా, లేదా బాలినేని గారికి సంబంధించి నాకు తెలిసిన అంటే నేను అనేది ఆయన ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డిని మార్చొద్దు అనేది మెయిన్ డిమాండ్ అక్కడ. అంటే ఇది చిన్న అవి ఉంటాయి సార్, అన్ని సార్లు ఉంటాయి. ఇప్పుడు మేమేదో మన కావాలంటాం, లేదంటే నేనేదో ఇంకొకళ్ళు చెప్తాం, అంటే నేనంటే ఏదో జరుగుతూ ఉంటాయి. అదేం పెద్ద ఇంత ఇష్యూగా చేసుకునే దానికి సంబంధించినటువంటివి కాదు. అది నాకు తెలిసి నేను అనేది ఏంటంటే వాళ్ళ యొక్క అసంతృప్తినో లేదా వాళ్ళ పరిపాలన మీద వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాన్నో లేదా రాబోయే రోజుల్లో వచ్చేటువంటి రిజల్ట్ మీద ఉన్నటువంటి స్పష్టత ఏమన్నా కానివ్వండి, వాళ్ళు వాళ్ళతో అలా అలా వస్తానేమో అనిపిస్తా ఉంది. నిజైపోయి కదా. ఇప్పుడు నాకు ఉదాహరణకి తిరుపతి, కర్నూలు తీసుకోండి సార్, మిగతా అనుకోండి ఏమంటే నేను గెలిచే ఎమ్మెల్యే సీట్ నుంచి నన్ను తీసుకెళ్లి ఓడిపోయే ఎంపీ సీట్ ఇచ్చారు, లేకపోతే గెలిచే ఎంపీ సీట్ నుంచి తీసుకొచ్చి ఓడిపోయే ఎమ్మెల్యే సీట్ ఇచ్చారంటే సార్ అసంతృప్తి ఉండొచ్చు, ఎక్స్ప్రెస్ చేశారంటే ఒక అర్థం ఉంది. నేను కూడా ఉన్నాను కదా, సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్నాం కదా. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఒక ఎమ్మెల్యే కాకుండా నాకు ఎంపీ ఇస్తాన్నారు అనుకోండి, నేను జనరల్ గా ఎందుకు పోటీ చేయనంటాను. దానిపైన కూడా ఖచ్చితంగా మాట్లాడదాం. కిరణ్ రాయల్ గారు ఆల్రెడీ ఎన్నికలు షెడ్యూల్ అలాగే నోటిఫికేషన్ దాదాపు రాబోతుంది అంటున్నారు కాబట్టి సిద్ధమవుతుండడం తప్పులేదు, సిద్ధం అవ్వాలని రామకృష్ణ ప్రసాద్ గారు అంటున్నారు, ఆ పార్టీ సీనియర్ నేత. ఫస్ట్ లిస్ట్ దాదాపు ఈ 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఫస్ట్ లిస్ట్లో జనసేనకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు ప్రకటన ఉండే అవకాశం ఉంది? అసలు మీరు ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పొత్తుల్లో భాగంగా? సార్ ఒకటండి, ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆయన నేను వైనాడు 175 మొన్నటి దాకా అన్నాడు. ఈరోజు ఏ పరిస్థితి, ఆయన అన్ని పథకాలు ఇచ్చాను, నేను ప్రజలకి ఏదో మంచి చేశానని చెప్పి ఏదో చెప్పుకొచ్చాడు. ఆయన స్థాయిలో వాళ్ళు వైసీపీ వాళ్ళు భజన బ్యాచ్ చేసుకొని వచ్చారు. చివరికి ఏమైంది, ఈరోజు 80 నుంచి 90 మంది అభ్యర్థులు మారుస్తున్నాడు. అంటే అధికార పార్టీ కన్ఫ్యూజన్ పడిపోయింది ఇప్పుడు. ఎందుకంటే జనసేన తెలుగుదేశం అలయన్స్ రావడంతో ఓటమి భయం కనిపించడంతో వాళ్ళే 90 మంది అభ్యర్థులు మార్చేస్తున్నారు. ఏంది అంతా జగన్మోహన్ రెడ్డి 151 మందిలో 90 మంది మార్చేసి దాదాపు 60 మందితో పాత వాళ్ళు పెట్టారు ఒక సమాచారం. ఇప్పుడు మేము జనసేన టీడీపీ అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము ఇద్దరం కొత్త కలయిక. ఇప్పుడు గతంలో 2014లో మేమేం పోటీ చేసింది లేదు, జనసేన ఎక్కడ కంటెస్ట్ చేయాల. 2019లో సపరేట్ కంటెస్ట్ చేశాం. ఇప్పుడు మేము పోటీ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా పవర్ షేరింగ్ చెప్ప మేము కూడా మాకు పవర్ షేరింగ్ కావాలి కాబట్టి మేము కూడా మా స్థాయి తగ్గకుండా ఎక్కడ కూడా పోటీ చేయడం లేదు. పవన్ కళ్యాణ్ గారికి కోరుకున్న ప్లేసులు కానివ్వండి, ఎక్కడ అధికారంలో మేము తీసుకున్న ప్రతి చోట గెలవాలి, జనసేన పోటీ చేసే ప్రతి సీటు గెలవాలనే ఆలోచనతో మేము ఎక్సైజ్ చేసాం ఆల్రెడీ. దాదాపు మాకున్న కొన్ని సీట్లు ఎక్కడ పోటీ చేయాలో ఈస్ట్ వెస్ట్ ఎక్కువగా, రాయలసీమలో తక్కువగా, ఇలా కొన్ని చోట్ల మాట్లాడుకున్న సీట్ల ప్రకారము నిన్న ఈ రోజు రేపు కూడా మంత్రాలు జరుగుతాయి చంద్రబాబు గారితో. చివరగా మాకున్న సమాచారం 2వ తారీఖు సాయంత్రం లోపు ఫస్ట్ లిస్ట్ లో ఒక 70 నుంచి 80 మంది అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఉమ్మడిగా తెలుగుదేశం జనసేన కలిపి ఉమ్మడిగా జనసేన టీడీపీ కలిపి ఒక 70 మంది అభ్యర్థులు ప్రకటిస్తారు. కలిపి 70 నుంచి 80 మంది అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉందండి. ఎందుకుందంటే ఇప్పటికే మేము మా సర్వే ప్రకారము 130 నుంచి 140 స్థానాలు మేము గెలవబోతున్నాం కాబట్టి ముందుగా గెలవబోయే స్థానాలన్నీ కూడా ప్రకటించేద్దామనే ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు స్ట్రాటజీ ఎక్సైజ్ జరిగింది కాబట్టి ఇంకొక 2 రోజుల్లో, ఈ రోజు 31వ తారీఖు 2వ తేదీ సాయంత్రం లోపల ప్రకటించేసి 4వ తేదీ నుంచి చంద్రబాబు గారు ఆయన షెడ్యూల్ కంటిన్యూగా ఉంది రాకదలిరా. పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటన కంటిన్యూగా అనకాపల్లి అలా అక్కడి నుంచి ఈస్ట్ వెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, వైజాగ్ నుంచి, ఇవన్నీ కూడా షెడ్యూల్ రెడీ చేశాం. కాబట్టి ఇప్పుడున్న సమయానికి చేసిన ఎక్సైజ్ కి ఖచ్చితంగా జనసేన పార్టీ మేమైతే ఎక్కడ పోటీ చేస్తున్నామో మేము గెలవాలి, అధికారంలోకి రావాలని చెప్పి ఒక తాపత్రయంతో పూర్తిగా ఏదైతే అనుకున్నా మేము సీట్లు ఆ సీట్లన్నీ కూడా గోప్యంగా ఉంచాం. ఎందుకంటే ఎటో 2 రోజులు ఆగితే తెలిసిపోతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఒంగోలు పోండి, కర్నూలు పోండి, చిత్తూరు పోండి, ఆ ఊరు చెప్పట్లా. మేము లిస్ట్ రెడీగా ఉంది మాది, ఎక్కడ అభ్యర్థి పోటీ చేయాలో ఆల్రెడీ కొంచెం అభ్యర్థి పిలిచి కళ్యాణ్ గారు మాట్లాడారు. కొంతమందికి ఆల్టర్నేట్ చేస్తున్నారు, కొంతమంది నామినేట్ పోస్ట్ ఇస్తామని, కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తామనో, కొంతమందికి ఇంకోటి చేస్తామని చెప్పి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడడం జరిగింది. కాబట్టి అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. అభ్యర్థి ప్రకటించినాక గ్రౌండ్ లెవెల్ వర్క్ స్టార్ట్ చేయడం జనసేన సిద్ధంగా ఉంది సార్. రైట్. వెంకటరెడ్డి గారు ఆల్రెడీ అటు టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ కూడా సిద్ధమవుతుంది.
టెంటేటివ్గా ఈ 4 రోజుల్లో స్పష్టత, అంటే 4వ తారీఖు లోపే స్పష్టత వస్తుందన్నది సమాచారం. దాన్ని కిరణ్ రాయల్ గారు కూడా దాదాపు రూఢిపరిచారు. 2వ తారీఖు సాయంత్రం లోపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీడీపీ జనసేన ఉమ్మడి లిస్టే రిలీజ్ కాబోతుంది. 70 నుంచి 80 మంది అభ్యర్థుల పేర్లు ఉండొచ్చు అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? సరే, ఇప్పుడు 75-80లో ఎంతకి వాళ్ళకి 5 ఇస్తున్నారా 4 ఇస్తున్నారా, 75 అది కూడా చెప్పలేదుగా. అంటే ఆయనకు కూడా స్పష్టత లేదని అర్థం. పాయింట్ నెంబర్ 2, ఇందా తెలుగుదేశం ప్రతినిధులు ఏదో మా కర్నూలు అభ్యర్థులు పోటీ చేయని వెళ్ళిపోతామని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కోరుకున్నప్పుడు మాకు స్థాయిలో మాకు ఉంటాయి. నేను మాట్లాడినా మీరు వెంకటరెడ్డి గారు, అంటే మేము పవర్ షేర్ మా స్థాయిలో మాకు ఉంటాయి, గౌరవం తగ్గకుండా అంటున్నారు కిరణ్ రాయల్ గారు. అంటే ఏందో చెప్పండి, గౌరవం దక్కకుండా అంటే 175లో 10 గౌరవం దక్కకుండా 20, 30, 40, 50. రెండో లాగితే చెప్తాం కదా, ఎందుకంత ఆతృత. రెండో లాగితే వెంకటరెడ్డి గారు లాగితే ఫస్ట్ లిస్ట్ వెంకటరెడ్డి గారిని డిబేట్ పిలవడం ఆ రోజు ఎందుకు పాపం ఆతృతంగా వెంకటరెడ్డి? వస్తాను, నేను ఆడికి వస్తాను. మేము పారిపోయే పార్టీ లేదంటే మూసేసుకునే పార్టీ కాదు కదా మీలాగా. రెండో లాగన్నా వెంకటరెడ్డి అన్న, రెండో లాగు రైట్. చూద్దాం, ఇంకా 2వ తారీఖులో స్పష్టత రాబోతుందని. అంటే వెంకటరెడ్డి గారు ఇందాక రామకృష్ణ ప్రసాద్ గారు రేట్ చేసింది ఏంటంటే, ఇప్పుడు సచివేడ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంని స్థాన చలనంలో భాగంగా ఆయన్ని ఎంపీగా వెళ్ళమన్నారు తిరుపతి. బట్ ఆయన మొన్న ఏ తరహా వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. అంటే ఎంపీగా పోటీ చేయడానికి చాలామంది కొంత అనాసక్తత ప్రదర్శిస్తున్నారు. అంటే కొంత ప్రభుత్వం మీద ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందన్న భావనలో వాళ్ళు ఉన్నారా? ఈ ఎలాంటి సంకేతాలు పంపుతుందన్నది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. చాలా చోట్ల ఇదే సమస్య. ఇప్పుడు ఆలూరు ఎమ్మెల్యేగా ఉండి గుమ్మనూరు జయరాం మీ క్యాబినెట్లో మంత్రి, ఆయన కూడా ఇప్పుడు కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు బీవై రామయ్య పేరు తెర ముందుకు వచ్చింది, మీరు అఫీషియల్గా ప్రకటించబోతున్నారు. ఇలాంటి సమస్యలు చాలా దగ్గర ఎందుకు కనిపిస్తున్నాయి సార్? ఒకటి, పార్టీలో 175 మందికి మాత్రం ఎమ్మెల్యే సీట్లు అకామిడేట్ చేయగలం, 25 మందికి మాత్రం ఎంపీ సీట్లు అకామిడేట్ చేయగలం. దాంట్లో కొంతమందిని ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని మిమ్మల్ని ఎంపీగా పంపిస్తున్నామని చెప్పినప్పుడు ఎస్ వాళ్ళు విల్లింగ్ చూపించారా లేదా, చూపించి మళ్ళీ దాని తర్వాత లేదు మేము ఎంపీగా వద్దు మళ్ళీ నేను ఎమ్మెల్యేగా అడుగుతున్నారా లేదని 1-2 చోట్ల డిస్టర్బెన్స్ అన్నమాట వాస్తవం. దాంట్లో క్లియర్ అనేది అక్కడ వాళ్ళని మేము ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయాలనుకున్నాం. కానీ వాళ్ళు అవసరం లేదు, మాకు అవసరం లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఇష్టం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పోయినసారి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాగంట వాళ్ళకి ఆల్రెడీ బీఫామ్ ఇచ్చినా కూడా వాళ్ళు బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు, తెలుగుదేశం బీఫామ్ తీసుకున్నా కూడా. సో ఏం చెప్తారు దానికి సమాధానం? సో ఒకటి, ఇక్కడ పార్టీని అంటిపెట్టుకొని ఉంటే అల్టిమేట్ గా లైఫ్ ఉంటుంది సార్ ఎవరికైనా. లేదు తెలుగుదేశం వాళ్ళు మా కుటుంబంలో 2 సీట్లు ఇస్తానన్నారు, లేదు మా కుటుంబంలో 3 ఇస్తా అన్నారు. ఏదైతే సచివేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం కొడుకు కూడా ఇంకో చోట అకామిడేట్ చేస్తా అన్నారు. ఇక్కడైతే 1 సీటే ఇస్తానంటున్నారు, అది కూడా మేము ఎమ్మెల్యే అయితే ఎంపీగా వెళ్ళమంటున్నారు. సో మేము వెళ్ళిపోతామని అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, దాంట్లో ఏముంది? దాన్ని ఇక్కడేం బతిలాడే పరిస్థితి ఉంది కదా, ముందు చెప్తారు. లేదని ఇంకా వాళ్ళు వెంటబడి నువ్వు వస్తావా లేదని బతిలాడే పరిస్థితులు లేవు కదా సార్ ఇక్కడ. ఎందుకంటే 1కి 10 మంది కాంపిటీషన్. అంటే మీరు ప్రస్తావించినట్టు మాగుంట శ్రీనివాసరెడ్డి తన్నీడు మాగుంట రాఘోకు అయితే టీడీపీ నుంచి ఆఫర్ ఉందని ప్రచారం జరుగుతోంది ఒంగోలు నెల్లూరు ఇవ్వడానికి. కానీ మీరు మాగుంటను నిరాకరిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన రాజకీయ దాన్ని ఆయన చూసుకుంటాడు కదా సార్. ఇప్పుడు వాళ్ళకి ఒంగోలు ఎంపీ నెల్లూరు ఎంపీ 2 ఇస్తామని వస్తున్నారండి, న్యూస్ లోనే వస్తున్నాయి. సో మా దగ్గర ఒక్కడు కూడా అకామిడేట్ చేయడానికి ఈసారికి అవకాశం లేదని అంటున్నాము. సో ఎందుకంటే ఇప్పుడు కొత్త వారికి కూడా అవకాశం దొరకాలి కదా సార్. ప్రతిసారి ఉన్న వాళ్ళకి అవకాశం. రావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి నేను పోటీ చేస్తానని కోరారు. ఆ పరిధిలో ఉన్న శాసనసభ్యులు, మెజార్టీ శాసనసభ్యులు కూడా ఆయన్ని కంటిన్యూ చేయమన్నారు. మీరు ఆయన్ని గుంటూరు వెళ్ళమన్నారు. మరి ఆ కారణంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అంటే సతీష్ గారు ఇక్కడ ఒక్క మాట, సతీష్ గారు ఒక్క నిమిషం, రామకృష్ణ ప్రసాద్ గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు మాట్లాడండి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్, మొత్తం 8 అనుకుంటే నర్సరావుపేటకు సంబంధించి వెళ్ళండి, గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయమని, లేదా నర్సరావుపేట అయితే చేస్తా అన్నారు. తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు నర్సరావుపేట వాళ్ళకి ఆఫర్ చేసినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కలిసారు. ముందు మీరే ఎన్టీవీలోని బ్రేకింగ్ ఇచ్చారు కదా, చంద్రబాబు నాయుడిని కృష్ణదేవరాయలు గారు కలిసారని చెప్పి. కలిసారు, వాళ్ళు సీట్ ఇస్తానంటే వాళ్ళకి అక్కడ అభ్యర్థులు లేరు. మాకు మేము సామాజిక వర్గాల్లో మార్పులు చేర్పులు చేయడంలో భాగంగా అక్కడ మేము వేరే వాళ్ళని చెప్పాము. దానికి ఆయన ఇష్టపడినప్పుడు వెళ్ళిపోతే దాన్ని ఇక మనం ఏ విధంగా రామకృష్ణ ప్రసాద్ గారు
రామకృష్ణ ప్రసాద్ గారు, అంటే మా పార్టీలో టికెట్ నిరాకరించిన వాళ్ళు, లేదంటే అక్కడికి వెళ్ళమంటే నిరాకరించిన వాళ్ళే తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులు అవుతున్నారంటే అసలు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది కదా. అంటే మేము వెనకబడి ఉన్నామా, తెలుగుదేశం పార్టీ వెనకబడి ఉందని అడుగుతున్నారు వెంకటరెడ్డి గారు. కాదు, అది నేను ఇప్పుడు కృష్ణదేవరాయలు వేరు. కృష్ణదేవరాయలు గారు నేను ఇందాక మాట్లాడింది ఏమంటే సార్, నిజంగా క్లారిటీ కోసం అడిగాను నేను అడగడం కూడా. సరే, ఇప్పుడు అభ్యర్థులు మాకు లేరు, వాళ్ళకి లేరు, వాళ్ళు పోటీ చేయడానికి చాలా మంది అన్ని పార్టీల్లో ఉన్నారు లేదు సార్. వాళ్ళ రాజకీయాల్లో సేవ చేయడం అనే దానికంటే పోటీ చేయడానికి ఆసక్తి చాలా మంది పెరిగింది. కానీ సరే, ఆ సబ్జెక్ట్ నేను ఇప్పుడు మాడతా. కానీ అంటే నేనేమంటున్నానంటే పోటీ చేయడానికి అభ్యర్థుల కొరత ఎవరికి ఉండదు, అసలు ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అసలు ఉండదు, ఎందుకంటే సుదీర్ఘ పార్టీ ఉంది కాబట్టి. సరే, ఇంకెందుకంటే వాళ్ళు ఉన్న పొత్తుల్లో కొన్ని రాయి, కొన్ని మిగతా పొత్తులు ఈ అడ్జస్ట్మెంట్స్ లో కొంతమంది కోల్పోయి అటు ఇటు ఉంటుంది, ఇవన్నీ చాలా ఉన్నాయి సార్. ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల రేస్ లో ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అలాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళందరూ కూడా వైసీపీ నేతలే దాదాపు. బాలశౌరి జనసేన నుంచి రంగంలో దిగొచ్చు అంటున్నారు. మీ ద్వారా నేను అడిగేది ఏంటంటే, కృష్ణదేవరాయలు గారు ఉదాహరణ మారారు అనుకోండి, నరసరావుపేట నుంచి గుంటూరు అంటే గుంటూరు మేబీ టఫ్ సీట్ అని ఆయన ఫీల్ అయ్యొచ్చు, లేదా ఆయన పార్టీ యొక్క విధానాలు పార్టీ మీద వైసీపీ మీద విధానాలు వ్యతిరేక పంతు ఉండొచ్చు. దాంతో పాటుగా స్థానిక పరిస్థితుల దృష్ట్యా అది అన్నింటినీ పక్కన పెట్టినా పోనీ గుంటూరు సీటు తెలుగుదేశం పార్టీకి చాలా స్ట్రాంగ్ గా కనపడతా ఉంది. అప్పుడు మనం కూడా గెలిచాం అని అనుకుంటాంలో సరే, అదేదైనా కొంచెం భావన ఉందా, అదే అట్లాంటిది ఏంటి అనేది నేను అనేది అది ఇందాక చెప్పాను. సరే, గెలిచిన సీట్ నుంచి ఓడిపోయిన సీట్కి వెళ్ళమంటున్నారు అనేది. ఒక నిమిషం రెడ్డి గారు, రావు శ్రీకృష్ణదేవరాయ గారు బ్రహ్మాండంగా వైసీపీలో నుండి పోటీ చేసేవాళ్ళు. నేను చెప్పేది ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారికి నేననేది ఏంటంటే, ఇక్కడ తిరుపతి, కర్నూలు లాంటివి ఒక 25-20 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ గెలవనటువంటి స్థానాల్లోనే మీ అభ్యర్థులు నిలబడడానికి ఎందుకు జంకి వెనక్కి ఎందుకు భయపడి వాళ్ళు అంటే ఎంత మీ యొక్క పరిస్థితి ఆ విధంగా గ్రౌండ్ లో ఆ విధంగా ఉండాలి కదా అంటున్నాను నేను. ఇక్కడ నేను చెప్పేది అది. ఇప్పుడు నేను అనేది కాదు సార్, నన్ను గెలిచే ఎంపీ స్థానానికి వెళ్ళమన్నారు అనుకోండి తెలుగుదేశంలో, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళమన్నారు అనుకోండి, ఎగురుకుంటూ వెళ్ళిపోతాను. అటువంటిది వీళ్ళు ఎమ్మెల్యే నుంచి ఎంపీకి వెళ్ళమంటే గెలిసే, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా తెలుగుదేశం గెలవలేదుగా 4 ఎలక్షన్స్ లో 2004. నేను చెప్పే పాయింట్ మీకు అర్థం కాల. నేను చెప్పేది మీకు చాలా స్పష్టంగా. వెంకటరెడ్డి గారు, రామకృష్ణ ప్రసాద్ గారు చెప్పింది చాలా ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీకి అందరి ద్రాక్షగా ఉన్న ఎంపీ స్థానాల్లో కూడా పోటీ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎందుకు వెనకంజ వేస్తున్నారు అంటే ప్రభుత్వం మీద ఆ స్థాయిలో వ్యతిరేకత పెరిగిపోయిందని వాళ్ళు భావిస్తున్నారా అనేది రామకృష్ణ ప్రసాద్ గారు అడిగింది. దానిపైన కూడా మనం మాట్లాడదాం. రైట్, కిరణ్ రాయల్ గారు, మొన్న పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేశారు. అటు చంద్రబాబు నాయుడు 2 స్థానాలు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ మీ పార్టీ అధినేత 2 స్థానాలు ప్రకటించారు. మీరు 10 టీవీలో ఎక్స్క్లూజివ్ కథనం కూడా చూసుంటారు. 18 సీట్లలో పేచీ ఉంది. అంటే తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాండిడేట్ ఉన్నారు, జనసేనకు బలమైన క్యాండిడేట్లు ఉన్న వాతావరణం ఉంది. మరి ఆ హెడేక్ కొంత క్లియర్ అయినట్టేనా? ఈ మొదటి జాబితాలో ఆ 18 సీట్లలో కూడా కొంత ప్రకటనలో వచ్చే అవకాశం ఉందా? సార్ 18 కాదండి, ఇంకా ఎక్కువ ఉన్నది. ఒకటి, జనసేన క్యాడర్ 2019 ఎక్కడైతే పోటీ చేసిందో, మనం ఉదాహరణ చెప్తాం, ఒక ఈస్ట్ వెస్ట్ లోనే 48-49 సీట్లు మేము గత 2వ స్థానంలో మనం చూసాం. 50,000 ఓట్లు వచ్చాయి, 40,000 ఓట్లు వచ్చాయి, 5,000 ఓట్లతో 6,000 ఓట్లతో వైసీపీ ఓడిపోయిన స్థానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మా క్యాడర్ చోటే, బలమైన పార్టీల చోటే. కాబట్టి రాష్ట్రంలో మేము 45-50 స్థానాలకు పైగా ఫైట్ ఇచ్చే ప్లేస్లు ఉన్నాయి. అక్కడ కూడా టీడీపీ ఉన్న వాస్తవాలు, కొన్ని చోట్ల వాస్తవాలు బాగున్నాయి, కొన్ని చోట్ల లేవు. అవన్నీ కూడా సర్దుకుంటాం. చెప్పాం కదా, అన్ని సర్దుకోవడానికి సమయం బట్టి ఇన్ని రోజులు అన్ని సర్దుకొని ఎవరికి ఎక్కడ సీటు కేటాయించాలి, ఎవరికి వేరే ఎంపీ ఇవ్వాలో, ఎమ్మెల్యే ఇవ్వాలో, లేకపోతే ఎవరికి ఆల్టర్నేటివ్ పోస్టులు ఎవరి ప్రభుత్వం రాబోతున్నాము, ఎవరికి ఏం చేయాలో అందరికీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఒకరిద్దరు అడుగుతారు. కానీ దాన్ని సెట్ చేయడానికి టైం పడుతుంది, సెట్ చేస్తున్నాం. పాప ఇక్కడ మా బాధ ఏమంటే, మాకన్నా పాపం వైసీపీలో ఎక్కువ బాధగా ఉంది. మాకు 5 ఇస్తారేమో, 4 ఇస్తారేమో, వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. వాళ్ళు పోటీ పడేది మీతోనే కదా, ఖచ్చితంగా మీ జాబితా పైన వాళ్ళ దృష్టి ఉండకుండా ఎలా ఉంటది? అదే చెప్తా కదా, ఇప్పుడు వాళ్ళు ఏదో బోర్డులు పెట్టుకున్నారు, ఊరంతా సిద్ధం 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 అనేసి. సిద్ధంగా ఉండమని చెప్పండి, ఒకరోజు ఆగండి, ఎల్లుండి అభ్యర్థులు ప్రకటిస్తాము, మళ్ళీ మీరు సిద్ధంగా ఉండండి సత్తాపట్టు సర్దుకోవడానికి. సిద్ధం అని ఊరికి చెప్పుకోవడం సిద్ధంగా ఉన్నాం. వెంకటరెడ్డి గారు 175 మీకే లేదు అంటే
సార్ 175 స్థానాల పోటీ సిద్ధము వైసీపీకి లేదు ఇప్పుడు. ఓకే. ఏంటి, అభ్యర్థులు లేరు మీకు. ఒంటరిగా పోటీ మీకు అభ్యర్థులు లేకుండా ఒకటి కాదు. రైట్ 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 10 మందిని వెంటేసుకొని కాదు, ఎవడో వెంకటరెడ్డి గారు ఒక్క 10 నిమిషం. సీట్లు ఇస్తే 10 సీట్లు ఎవరి దగ్గర వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్. కిరణ్ రాయల్ గారు మాట్లాడండి ఒక్క నిమిషం. మీకు కాదు సార్, ఎవడో 10 సీట్లు రైట్ 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 వాళ్ళ దగ్గరికి వెళ్ళి బద్దలు ఆడుకుని ఆయన పోటీ చేయడానికి కాదు సిద్ధం మేము. వెంకటరెడ్డి గారికి అర్థం కాని విషయం అంటే పొత్తుల్లో ఉన్నప్పుడు సర్దుబాట్లు టికెట్ల కేటాయింపు వాళ్ళిద్దరూ తేల్చుకునేది. చూద్దాం ఎన్ని సీట్లు జనసేనకి ఇస్తారా, తర్వాత వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో. మన ప్రకటన రాకముందే మనం ఎందుకు రాలేయటం. కిరణ్ గారు మాట్లాడండి. 175 పోటీ చేయడానికి వైసీపీ అభ్యర్థులు లేకే ఓకే. చౌరెడ్డి కుటుంబాలు ఇద్దరికి, బొత్స కుటుంబాలు నలుగురికి, ఆయన అన్ని కుటుంబాలు 4-5 సీట్లు ఎందుకు ఇచ్చుకుంటాడంటే అభ్యర్థులు లేక. వాళ్ళు మమ్మల్ని మాట్లాడడం కాదు, మా ఒక్కొక్క పార్టీకి ఈరోజు టీడీపీలో 3 ఉన్నారు, జనసేన 6 మంది 7 మంది ఉన్నారు. జనసేన అందుకని మిమ్మల్ని జనసేన మాట్లాడతారని మిమ్మల్ని అందరూ. వెంకటరెడ్డి గారు తెలియని విషయం అంటే వాళ్ళ అధినాయకుడు సిద్ధమైపోయాడు. వాళ్ళ అధినాయకుడు తిరుపతిలో ఒక ప్రకటన చేశాడు, ఏ సంతోషం దిగిపోతాను సిద్ధానికి బోర్డులు పెట్టించాడు. సిద్ధం సిద్ధం అంటే ఎన్నికల సిద్ధం కాదు, మేము సర్దుకుపోవడం సిద్ధంగా ఉన్నామని చెప్పి బోర్డులు పెట్టాడు. ఆ విషయం వెంకటరెడ్డి తెలియట్లా. వెంకటరెడ్డి గారు తెలియక ఏదో మాట్లాడుతున్నాడు. సార్, మా అభ్యర్థుల ప్రకటన తర్వాత పూర్తి క్లారిఫై వైసీపీ వాళ్ళకి కూడా క్లియర్ గా వస్తుంది. మేము పవర్ షేరింగ్ ఉండబోతున్నాం. ఇది క్లారిటీ జగన్మోహన్ రెడ్డి దించడం సిద్ధం. అంటే పవర్ షేరింగ్ అంటే ఏంటి సార్? పవర్ షేరింగ్ అంటే ఏంటి మీ దృష్టిలో సార్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. అంటే అధికారంలో భాగస్వాములు అవుతారని మీకు తెలియదేమో. ఒకసారి ఆగితే అధికారం పవర్ షేరింగ్ అంటే ఉంటాం. ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు? సీఎం పదవి షేరింగ్ ఎందుకు ఉండకూడదు? మాకు కేడర్ లేదా, బలం లేదా, ఎమ్మెల్యే లేరా? లోకేష్ గడ్డి పెట్టాడు కదా, మాట్లాడారు, వివరణ ఇచ్చారు. మాకు తెలుసు లోకేష్ గడ్డి పెట్టాడు కదా కిరణ్ గారు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ కిరణ్ రాయ్ గారు, థ్యాంక్ యూ రామకృష్ణ ప్రసాద్ గారు. మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన ఫస్ట్ లిస్ట్ కూడా రెడీ అవుతుంది. 2వ తారీఖు సాయంత్రం లోపే స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న కిరణ్ రాయ్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక 70 స్థానాలకు పైగానే ఉమ్మడి జాబితాగా టీడీపీ జనసేన లిస్టు రాబోతుంది. కొన్ని చోట్ల సమస్యలు ఉన్నమాట వాస్తవమే, వాటిని ఇప్పుడు వరకు పరిష్కరించుకోగలిగాం. కొన్ని చోట్ల సీటు రాని వాళ్ళకి భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న దానిపైన కూడా ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత నిర్ణయాలు జరుగుతున్నాయి. హెడేక్స్ కూడా కొన్ని తగ్గాయి. కొన్ని చోట్ల టీడీపీ జనసేనకు మధ్య కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నమాట వాస్తవమే, వాటిని కూడా తగ్గించుకుంటూ వస్తున్నామని చెప్తున్నారు. చూద్దాం. మరోవైపు 5వ లిస్టు బాలినేని ఎపిసోడ్ కొంత వైసీపీలో ఉత్కంఠ రేపుతోంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.